దేశవ్యాప్తంగా అదానీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అదానీ ఇండియాలో అక్రమాలకు పాల్పడి కాంట్రాక్టులు దక్కించుకున్నారంటూ అమెరికాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన అరెస్టుకు సమన్లు కూడా జారీ అయ్యాయి. దీంతో అదానీ అరెస్టు ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీతో ఒప్పందాలు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వాలపైన కూడా అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణ సీఎం ముఖ్యమంత్రికి అదానీ ఇవ్వజూపిన 100 కోట్ల విరాళం కూడా వివాదాలకు కారణమవుతోంది. ఈ అంశాన్నే బీఆర్ఎస్ పదే పదే లేవనెత్తుతూ ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సర్కార్. అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించాలనేది ఈ యూనివర్సిటీ ఉద్దేశం. దీనికి మెంటర్, ఛాన్సలర్గా మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా వ్యవహరిస్తున్నారు. ఈ యూనివర్సిటీకి పలు సంస్థలు విరాళాన్ని ఇస్తున్నాయి. తాము కూడా ఇందులో భాగస్వాములు అవుతామని ముందుకొస్తున్నాయి. దీనిలో భాగంగానే అదానీ కూడా 100 కోట్లు సిఎస్ఆర్ ఫండ్స్ కింద స్కిల్ యూనివర్సిటీకి విరాళం ప్రకటించారు. జాతీయ స్థాయిలో అదానీని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అదానీ, మోదీ కలిసి ఈ దేశాన్ని దోచేస్తున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీ నుంచి విరాళాలు తీసుకోవడం, పెట్టుబడులు కోరడం విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ రాహుల్ గాంధీని టార్గెట్గా చేసుకుని విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఢిల్లీలో రాహుల్ గాంధీ కూడా అదానీ నుంచి చట్ట వ్యతిరేకంగా ఎవరు నిధులు తీసుకున్నా తప్పకుండా శిక్షించాలంటూ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో లేనిపోని వివాదాలకు తావు ఇవ్వకూడదనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానని చెప్పిన 100 కోట్ల రూపాయలు తిరస్కరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు అదానీ గ్రూప్కు ఓ లేఖ రాసినట్టు వివరించారు. నిధులు బదిలీ చేయొద్దంటూ కోరినట్టు చెప్పారు. అదానీతో తాము తెర వెనుక ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలను కాంగ్రెస్ పార్టీ అస్త్రాలుగా వాడుకునే అవకాశం ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలను రేవంత్ రెడ్డి చదివి వినిపించారు. వీటిపై విచారణ చేద్దామా అని ప్రశ్నించారు. ఎన్నాళ్లు కేటీఆర్ కాంగ్రెస్ కోర్టులోకి బంతి నెట్టి ఆడుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రివర్స్లో బీఆర్ఎస్ కోర్టులోకి బంతి నెట్టేశారు.